చింతపండు రసం. ఓ ఏముందిలే చింతపండు రసమే కదా, చింతపండు మరగబెట్టేసి తాలింపు పెట్టిస్తే అయిపోయింది అనుకునేరు. మనం చెయ్యాల్సిన విధంగా చింతపండు రసం చేస్తే కూరలు లేకుండే అన్నం తినేస్తారండి. మీకు అలసటగా ఉండేటప్పుడు, ఎక్కువ వంట చేయలేను అనేటప్పుడు ఈ విధంగా టేస్టీగా చింతపండు రసం చేసి చూడండి, ఉట్టి అన్నంతో తినేస్తారు. ముందుగా షాప్ నుంచి తెచ్చుకున్న చింతపండుని నీట్గా కడిగి తర్వాత తగినంత వాటర్ వేసి స్టవ్ పై పెట్టాలి. దీనిలో తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా చారు తెరలనివ్వాలి. చింతపండు రసాన్ని బాగా మరగనివ్వాలండి. చింతపండు రసం టేస్ట్ అంతా ఈ మరగడంలోనే ఉంది. ఎక్కువ టైము మీడియం ఫ్లేమ్లో చారును తెరల కాగనివ్వాలి. చారు బాగా తెరిలాక చారు నుంచి చింతపండును సపరేట్ చేసి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ సపరేట్ చేసిన చింతపండుని మనం దేవుడి సామాన్లు తోమడానికి ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక స్పూన్ వేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది. మరొక 5 మినిట్స్ చారు బాగా మరిగాక తిరులుతున్న టైంలో చారుని తాలింపు పెట్టుకుందామండి. తాలింపు కోసం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మెంతులు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసి దీనిలో మనం తాలింపు కోసం తీసుకున్న దినుసులన్నీ వేసి తాలింపు బాగా వేగనివ్వాలండి. తాలింపు బాగా వేగితేనే చారు మంచి స్మెల్ వస్తుంది. తాలింపు బాగా వేగాక బాగా మరుగుతున్న రసం తీసుకొని ఈ తాలింపులో వేయాలి. తర్వాత దీనిని కళాయితో పాటు రసంలో వేస్తే చింతపండు చారు రెడీ అవుతుంది. చూశారు కదా ఎంత మంచి కలర్ వచ్చింది చారుకి. ఇది 2 రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి. నేను చెప్పే విధంగా చింతపండు రసాన్ని తయారు చేసి చూడండి. మీ కుటుంబ సభ్యులందరూ చాలా బాగుంది అంటారు. ఉట్టి చారుతోనే నంచుకు లేకుండా అన్నం మొత్తం తినేస్తారు. నన్ను నమ్మండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.